సంక్రాంతి రోజు మధ్యాహ్నం ఇంట్లో అలా పడుకుంటే నాకొకటి కల్లోకొచ్చిందండి. అదేంటి అంటే, ఒక 6 ఇయర్స్ బ్యాక్ నేను అనంతపూర్ జిల్లాలో వర్క్ చేశాననమాట. అనంతపూర్ జిల్లా తలపుల మండలం ఓబుల్‌రెడ్డిపల్లి విలేజ్‌లో నేను వర్క్ చేశాను. అప్పుడు అక్కడ నేను ఫీల్డ్ విజిట్స్‌కి వెళ్ళేటప్పుడు ఈవినింగ్ రిటర్న్ వచ్చేటప్పుడు ఆ విలేజ్‌లో ఈ బజ్జీ మిరపకాయలతో కట్ మిర్చి ఆర్ కట్ బజ్జీ అని ఒకటి సేల్ చేసేవారనమాట. అది నాకు కల్లోకొచ్చిందండి. ఇంక వెంటనే చేసుకొని తినేయాలనిపించేసిందనమాట. ఇంక మా వారికి అడిగితే, "సంక్రాంతి రోజు బజ్జీ మిరపకాయలు ఎక్కడుంటాయి చెప్పండి." కానీ నాకేదో క్రేవింగ్ వచ్చిందనుకోని ఆ రోజు ఈవినింగ్ మా ఆయన నా కోసం బజ్జీ మిరపకాయలు తీసుకొస్తే వాటితో అయితే ఈ విధంగా ప్రిపేర్ చేశాననమాట. టేస్ట్ అయితే హెవెన్ అసలు. బేసిక్‌గా బజ్జీ మిరపకాయలు బల్ల మీద అమ్ముతారు గదా! అది జస్ట్ నార్మల్ థింగ్ అనమాట. ఇలా ఒకసారి కుక్ చేసుకొని తిన్న తర్వాత ఎంత బావుందంటే మీకేమైనా రెసిపీ కావాలొస్తే నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నెక్స్ట్ టైమ్ ఎప్పుడైనా తప్పకుండా పోస్ట్ చేస్తాను. నాకివి చెప్తుంటే ఇప్పుడే నాకు నోట్లోంచి నీళ్ళొచ్చేస్తున్నాయనమాట. లాస్ట్‌లో నేను చాట్ మసాలా టచప్ ఇచ్చాను. ఎక్సలెంట్‌గా ఉంది రెసిపీ అయితే.